ద్వారపూడిలో జరిగిన పరువు హత్యకి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ సంధ్య అన్నదమ్ములిద్దరూ కూడా సూర్యప్రకాష్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సూర్యప్రకాష్ తండ్రి మనతో ఉన్నారు. అసలు రాత్రి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ సత్యనారాయణ గారు, రాత్రి అసలు ఏం జరిగింది? నిన్న మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నట్లు మీకు ఎప్పుడు తెలిసింది? నాకు రాత్రి కొట్టి చంపేసేదాకా నాకు తెలియదండి. ఉమ్, అంటే వాళ్ళు 11 గంటలకు వచ్చారు. ఉమ్, అప్పటిదాకా కూర్చున్న వాళ్ళందరూ పడుకునే టైం అయిపోయింది, వెళ్ళిపోయారు ఎవరి ఉమ్, ఇలా వచ్చి ఇద్దరు చెరుకు బండి మీద వచ్చి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరుని ఉమ్. బయటకు కేకేసి ఆడి మీద కేకలేసి రాడ్ ఇచ్చుకొని కొట్టి చంపేశారు. ఇప్పుడు నిన్న మీ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని తీసుకుని మీ ఇంటి దగ్గరికి వచ్చారా? ఏ సమయానికి వచ్చారు? అంటే 4, 5? 11 గంటలకండి. 11ంటికి వచ్చారు. రాత్రి వచ్చిన వెంబటనే వచ్చినమ్మంటే వచ్చిన వెంబటనే అండి 11 గంటలకు వచ్చారు. 11:30 కల్లా ఈ పాటలో చచ్చిపోయారు. అంటే ఆ అమ్మాయి సంధ్య మీ అబ్బాయిని ప్రేమిస్తుందని చెప్పి మీకు తెలుసా? ఎంతకాలం క్రితం నుంచి ఉన్నారు? మాకు అంటే పెద్దగా తెలియదండి. ఫ్రెండ్స్ అన్ని కూడా అంతే ఫ్రెండ్స్ అనేవాళ్ళు. అంతే. అంటే ఎంతకాలం నుంచి ఫ్రెండ్స్ అని చెప్పారు? అంటే మొన్న ఈ చిన్న ఆపరేషన్ ఒకటి జరిగితే దాని గురించి వచ్చాడు. అప్పుడు చూడడానికని వచ్చింది అంతే. మీ అబ్బాయికి ఆపరేషన్ జరిగితే చూడడానికి అని చెప్పి అమ్మాయి వచ్చినప్పుడు మీకు ఫ్రెండ్ అని చెప్పారు. అంతే అంతకుమించి మీకు ఏం తెలియదు. అంతే అండి. రాత్రి మరి మీరు అప్పుడు నిద్రలో ఉన్నారా? వీళ్ళు వచ్చి మీ అబ్బాయిని కొట్టినప్పుడు కానీ అటాక్ చేసినప్పుడు మీకు మెలకు వచ్చిందా? మెలకు రాలేదండి. తర్వాత మేము వచ్చేటప్పటికి కొట్టేసి ఇలా పారిపోతుంటే పట్టుకుని పేటలో కుర్రోళ్ళు కట్టేశారు. కుర్రోళ్ళు పట్టుకున్న అడుగుతున్నారు కదా, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏంటి అని అడుగుతున్నారు కదా. అసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని గుర్తుపట్టారా మీరు? నేను గుర్తుపట్టలేదండి, నాకు తెలియదు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొచ్చారండి? అక్కడే ప్రాణం పోయిందా? అక్కడే అండి ముద్ద కింద పడిపోయి ఇంకెక్కడ ఉంటుంది పేనం రాడితో ఇంత రాయించుకొని కొట్టేది. అమ్మటి స్పాట్లోనే చచ్చిపోయారు. పోలీసులు కూడా మమ్మల్ని దగ్గరికి వెళ్ళనివ్వలేదు. అంటే వయసు ఎక్కువ ఉంది కదా, 41 సంవత్సరాలు, అమ్మాయికి ఏమో 40 సంవత్సరాలు. అంటే ఈ అమ్మాయి కోసమే ఎప్పుడు దాకా వెయిట్ చేశారా పెళ్లి చేసుకోకుండా? అంటే ఏం చెప్తారు? తెలియదు. పెళ్ళి అంటే ఎప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదా? ఏం తెలియదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఇది చూసుకున్నట్లయితే ఆయన చాలా తీవ్ర శోకసంద్రంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 11 గంటలకి పెళ్లి చేసుకున్నానంటూ ఇంటికి వచ్చారు. అయితే గడిచిన 1 గంటలోనే, అంటే వారు అన్నవరంలో పెళ్లి చేసుకుని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన ఆ గంట వ్యవధిలోనే అలాగే అమ్మాయి కుటుంబ సభ్యులు, సంధ్యాకి సంబంధించిన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ఇద్దరు కూడా బైక్స్ మీద వచ్చి అబ్బాయితో వాగ్వాదానికి దిగారు. అయితే ఆ సమయంలో నేను నిద్రపోతూ ఉన్నాను, అయితే తలపైన పెద్ద బండరాయితో మోది తన కొడుకుని సూర్యప్రకాష్ని హత్య చేసినట్లుగా అయితే అతని తండ్రి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.